ప్రైజ్ ది లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. తానెక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు, తాను దేవుడి వెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు, కానీ ప్రయాణం చేసిన వాడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు. తనకెదురవ్వబోయే కష్టాల గురించి చూడలేదు, కానీ మార్గాన్ని సిద్ధపరిచి నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవడానికి సమర్థుడు, నిత్యుడు, అదృశ్యుడు, జ్ఞానవంతుడు అయిన పరలోకపు రాజు పైన దృష్టి నిలిపాడు. ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం! ఇది నీకియ్యబడిన పని. ఇవి నువ్వు చేయగలిగిన విధులు. నీ ఆజ్ఞలు ఎలాంటివో అని నువ్వు పరీక్షించుకోనక్కరలేదు. వాటిని అనుసరించి ఓడను సముద్ర మార్గం పట్టించడమే నీ పని. అన్నిటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు. ఎందుకంటే భూమిపైనున్న అతి శ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు సాటిరావు. విశ్వాసపు పందెంలో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరడం మాత్రమే కాదు, నువ్వు స్వంతగా వేసుకున్న ప్రాణపు పథకాలన్నిటినీ ముక్కలు ముక్కలుగా చించి పారేయాలి. ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా ఏదీ జరగదు. నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారి గుండా నిన్ను నడిపించడు. నీ కళ్ళు ఆ దారుల్ని చూస్తాయని నీ కలలో కూడా నీవు ఊహించి ఉండవు. అలాంటి దారుల గుండా నువ్వు వెళ్తావు. భయం ఆయన దరి చేరదు. అలానే ఆయన నీతో ఉన్నంతకాలం నువ్వు కూడా దేనికి భయపడకూడదని ఆయన అంటున్నాడు. మసక చీకటిలో తడుములాడుతూ దారి తెన్ను లేక ఒంటరిగా వెలుగు దేశాన్ని వెతుకుతూ చీకటి కొనల్లో తిరుగుతున్నాను. దేవుడు నా చేయి పట్టుకున్నాడు, దారి తప్పకుండా నడిపించాడు. నాకు తెలియని క్షేమ మార్గాల్లో, నిశ్చల జలాల వెంట, పచ్చిక మైదానాల్లో ఆయన్ని అనుసరించాను. చీకటి చిన్నా భిన్నమైపోయింది. అలసిన నయనాలు ఉదయాన్ని చూపాయి. ముందుకి అరుణోదయంలోకి ఆయన చేతిలో చేయి వేసి రాత్రికి దూరంగా సాగిపోయాను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.